సింగపూర్ లాంటి టెక్నికల్గా ముందున్న దేశాల్ని కంపీట్ చేయడానికి యువశక్తే ప్రధానమని ఆనరబుల్ సీఎం చెప్తుంటారు ప్రతి వేదిక మీద. మరి మన ఆదిలాబాద్ పట్టణంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యా సంస్థల్లో చక్కని ప్రమాణాలు ఉన్న ఉపాధ్యాయులు ఉపన్యాసకులు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది మన భారతీయ సంస్కృతి. తల్లికి తండ్రికి ఎంత గౌరవంగా ప్రేమగా దండం పెడతామో మన సార్లకు టీచర్లకు కూడా అట్లాగే దండం పెట్టాలి. వారు చెప్పే బాటలో ముందుకు నడవాలి. గుషబ్ద సంధకారస్తు ఋషబ్దస్థ నిరోధక. గురువు అంటే అంధకారాన్ని దూరం చేసేవారు. అలాంటి గురువులు తయారు చేసే విద్యార్థులు మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఒక మాట అన్నాడు. దూరంగా ఉన్న సోదరిమణులు కూడా దీన్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. టెక్నాలజీలోని కొత్త పుంతలు నేర్చుకోవాలంటే జపాన్, కొరియా దేశాలు వెళ్ళాలి. మోడర్న్ సివిలైజేషన్ ప్యాటర్న్, ఆధునిక నాగరికతలో నవీన దృశ్యాలు చూడాలి లేదా కొత్తదాన్ని నేర్చుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. మరి అమ్మ, నాయన, అవ్వ, బాపు, అమ్మమ్మ, నాయనమ్మ, మామ, అన్న, అక్క, బావ, తమ్ముడు, చెల్లెలు, చిన్నాయన, చిన్నమ్మ లాంటి కుటుంబ బంధాలు, మంచి దోస్తులు, హృదయం కలిసే అలాయి బలాలు, ఆత్మీయత, మానవుల మధ్య మంచి సంబంధం కావాలి అంటే భారతదేశం వెళ్ళాలి అన్నారు. మన దేశం ఇంత గొప్పదే అని అప్పటి అమెరికా అధ్యక్షుడు అన్న మాట వింటే మనం చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలం? అందుకని ఒక ఉత్తమమైన, ఉన్నతమైన, మానవీయమైన బంధాల్ని మరింత పటిష్టం చేసుకుంటూ ఆనరబుల్ సీఎం గారు వస్తున్న దృశ్యాన్ని మీరు తెర మీద చూస్తూ ఉన్నారు. అక్కడ మా మిత్రులు పాట ప్లే చేస్తారు. వారికి వెల్కమ్ చెప్తూ మధ్యాహ్న పాట ఆగినప్పుడు శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నప్పుడు పురపాలక శాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ వారి లాంచింగ్ ఉంటుంది, శ్రీకారం చుట్టే కార్యక్రమాలు. ఆ తర్వాత మళ్ళీ వేదికపైకి వచ్చినప్పుడు మళ్ళీ పాట ఉంటుంది. మీ అందరికీ హలో చెప్తారు. మెప్మా సోదరిమణులు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు బొకేతో స్వాగతం పలుకుతారు. వేదికపై ఉన్న పెద్దలు, సభలో ఉన్న పెద్దలు మీరందరూ క్రమశిక్షణతో సెటిల్ అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ అనే పాట ఉంటుంది అని మనవి చేస్తూ కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువంచనా. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా. రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ. వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు. పాలిస్తర కొత్తగా బతుకులు వెలిగేటట్టు. పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఓహో ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువంచనా. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా. రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ. వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు. ఈ తెలంగాణ
రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మొహం కోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కందికం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకోవటానికి ఆత్మీయత పెంచుకోవటానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారిని స్వాగతించారు. ఆనరబుల్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అదిగో ఆనరబుల్ సీఎం గారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పదం ప్రగతి వైపు, ప్రతి పథకం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ పట్టణ ప్రజల సంక్షేమం కోసం సకల జనహితంగా సాగుతోన్న ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పక్షాన సిఎస్ఆర్ నిధులతో హెచ్డిఎఫ్సి ఆనరబుల్ సీఎం గారు అక్కడ హెచ్డిఎఫ్సి రీజనల్ హెడ్ ఉన్నారు వెంకటేష్ శిలావార్. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకి సదుపాయాలు, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్, ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే ఆవిష్కరించారు. అలాగే కలెక్టరేట్ భవనం దగ్గర విద్యుత్ సబ్స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ గృహ సముదాయం, మరి ఆనరబుల్ సీఎం గారికి అత్యంత ఇష్టమైన పథకం మీకు తెలుసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. విద్యార్థులకి బంగారు భవిష్యత్తునివ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ని. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల రెండేండ్ల పండుగ మీ అందరితో ఆనందం పంచుకోవటానికి అడవుల కిల్లా, ఆకుపచ్చని జిల్లా, ఆత్మీయతకు, అభిమానానికి, అనురాగానికి, అచ్చమైన ప్రేమకు, స్వచ్ఛమైన పట్టింపుకు నిలమైన ఆదిలాబాద్ వేంచేసిన ముఖ్యమంత్రి గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సత్కరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు, సభాధ్యక్షులు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనరబుల్ సీఎం గారిని సత్కరించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఆనరబుల్ సీఎం గారిని ఆత్మీయంగా స్వాగతించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ, మీ అందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు పట్టణ ప్రాంతాల్లో ప్రజాపాలన విజయోత్సవాలు, మున్సిపాలిటీ మొన్న మక్తల్, కొత్తగూడెం, పాల్వంచ, హుస్నాబాద్, ఇవాళ మన ఎదలాపురం, భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ తెలంగాణ ప్రగతి పండుగ గ్లోబల్ ఫెస్టివల్
ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్, స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టాలి ఫుట్బాల్ అనగానే. ఆనరబుల్ సీఎం మీరు చూసుంటారు అన్ని ప్రసార మాధ్యమాల్లో, ఒక ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉంటాడో ఒక స్టూడెంట్గా మారిపోయాడు, స్పోర్ట్స్మెన్గా మారిపోయారు. మరి వార్ ఫుట్టింగ్ మీద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాల్లో ఆనందం పంచుకోవడానికి వెంచేసిన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ వేదిక పైన ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ అడ్వైజర్స్కి, స్థానిక ఎమ్మెల్యే గారికి, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, ప్రజాప్రతినిధులకు, వివిధ కమిటీలు, వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లకు ధన్యవాదాలు నమస్సులతో ఇప్పుడు అందరం క్రమశిక్షణతో లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జయధ్వానాలు పాటలోనే కాదు మీ మాటల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ జయధ్వానాలు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో మీ అందరితో పంచుకోవడానికి వచ్చేసిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, పెద్దలందరికీ స్వాగతం పలికేందుకు అధ్యక్షోపన్యాసం, స్వాగతోపన్యాసానికి మీ చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. ఆనరబుల్ ఎమ్మెల్యే సభాధ్యక్షులు పాయల్ శంకర్ గారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, మరో మంత్రివర్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారికి, ఏ బాబు ఆగుతారా ఆగుతారా ముఖ్యమంత్రి గారు ఉన్నారా బాబు?
పెద్దలు మరో మంత్రివర్యులు ఒక్క నిమిషం దయచేసి మనమందరం కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము వచ్చిన వాళ్ళందరికీ గౌరవించుకోవాలి కాబట్టి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండని మీ అందరూ కూడా చేతి ఎత్తి ప్రార్థిస్తాం దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ మరో మంత్రివర్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు గోడం నగేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సహచర శాసనసభ్యులు మిత్రులు బెడమ బొజ్జు గారికి, వినోద్ వెంకటస్వామి గారికి, పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఒక్కసారి మనమంతా కూడా లేచి నిలబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అన్నా అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా ఇది ప్రధానమైన సమస్య, రైతులు పడుతున్నటువంటి బాధ. రైతులు చేండలకు పోవాలంటే వాళ్ళు వర్షాకాలం పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. నేను అసెంబ్లీలో చర్చ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేసిన, పొలం బాట ద్వారా రైతులకు మంచి జరగాలని ప్రతి చేనుకు రోడ్డు వేయాలనంటే మీరు ఎంత గొప్పగా అసెంబ్లీలో మాటిచ్చారంటే బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాడని కూడా మీరు ఆలోచించలేదు. ఇదొక మంచి సలహా సూచన. పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి మాటని పొలం బాట అనే పేరు మీద రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తామన్నారు. దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తామన్నారు. కాబట్టి దానికి 40 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వవలసిందిగా ఆదిలాబాద్ రైతులందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. 30 సంవత్సరాలుగా మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని నేను గౌరవ ఎంపీ గారు మొన్ననే ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడినాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పీపీపీ మోడ్లో మేము అక్కడ ప్రారంభిస్తామనంటే ఢిల్లీలోని కూడా పెద్దలు కూడా పాజిటివ్గా మాట్లాడారు. కాబట్టి ఆ యొక్క సీసీఐని పునఃప్రారంభించే విధంగా మీ సహకారం కావాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మొన్న 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పోయి కలుస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమైనా లారుచి ఉన్నదా అని అన్నాడు.
నేను 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా. ఈ ఆదిలాబాద్కు గొప్ప మనసుతో సహాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కలవడానికి వెళ్తున్నా. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. శాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా. అన్నా మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఆదిలాబాద్లో పాయల్ శంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు ఆ రోజు నా కొరకు మాట్లాడినటువంటి మాటని ఈరోజు నేను గెలిచిన నా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసి గెలిపించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కోట చెనాక అనే ప్రాజెక్టు దాదాపు 95% పూర్తయిపోయింది. కేవలం కొంత భూసేకరణ చేస్తే దాదాపు 60,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు. వాస్తవంగా మిమ్మల్ని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికే రమ్మన్నా, కానీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా అది వీలు కాలేదు కాబట్టి ఆ యొక్క ఆయకట్టు మిగతా భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో కొమరం భీం అనే పూర్తిగా ఆదివాసుల కాలనీ 20 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నారు. అది ప్రభుత్వ భూమి. దాదాపు 2,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా నియోజకవర్గంలో 2 గొప్ప చరిత్ర గల ఆలయాలున్నాయి. ఒకటి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, మరొకటి బైరాన్ దేవ్ శివుని ఆలయం బేలా మండలంలో సదల్పూర్లో. ఈ 2 ఆలయాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఆదుకోవాల్సిందిగా. మరి అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి సమస్య, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 25% కోటాని పూర్తి చెందిన సోయాబీన్ కొనుగోలు ఆపేసిండ్రు. దయచేసి మీరు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా పెంచుకొని సోయాబీన్ని కొనుగోలు చేయాలని, అదేవిధంగా రంగు మారినటువంటి సోయాబీన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత కొనుగోలు చేయాలని. జొన్నల పంటన ఈ సంవత్సరం రైతులు విపరీతమైనటువంటి వర్షాలు పడి నష్టపోయి ఉన్నారు. జొన్నలు వేసుకోవాలని ఆత్రతో ఉన్నారు. కొందరు జొన్న పంటను కూడా సాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గత మీరు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలు కూడా జొన్న పంటని కొని రైతుల్ని ఆదుకున్నారు. ఈ సంవత్సరం కూడా జొన్న పంటలు కొనుగోలు చేస్తామని మీ ద్వారా రైతులకు శుభవార్త ఇవ్వాల్సిందిగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలీన గ్రామాలన్నింటి కూడా పట్టణంలో విలీనం చేస్తాం. ఈ మున్సిపాలిటీకి వచ్చేటటువంటి నిధుల ద్వారా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు. విలీన గ్రామాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను ఇళ్ల కొరకు మీకు చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా 1,800, 2,000 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని మీరు మాట ఇచ్చారు. కానీ అంతకుముందే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ వీలు పడలేదు. ఇక్కడ ఒక 1,500 ఇండ్లు ప్రత్యేకంగా కేటాయించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రం నేను అనుకున్నా అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏది అడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చన్న గొప్ప నమ్మకంతో వెళ్ళిన. కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా మీరు మా ఆదిలాబాద్కు ఏ పని అడిగినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా కూడా యూనివర్సిటీ లేని జిల్లా లేదు. కానీ నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేని కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి బేలాలో జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, బోరద్లో జూనియర్ కాలేజ్, ఆదిలాబాద్లో యూనివర్సిటీ మంజూరు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ఆదిలాబాద్ సంస్థలని కూడా విజ్ఞాపన పత్రంలో మీకు ఇస్తానన్న నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అనంటే నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా. సహజంగా కొందరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పిన నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా. ఈరోజు గొప్ప మనసుతో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలా. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా, నా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలని మీకు విజ్ఞాపన పత్రంలో నేను అన్ని విషయాలు పొందుపరిచి ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు తప్పకుండా నేను ఇచ్చినటువంటి యొక్క విషయాల్ని ఆలకించి ప్రత్యేకంగా రైతు బాట మీరు ఈ వేదిక మీద గతంలో నాకు అసెంబ్లీలో కూడా మాట ఇచ్చిండ్రు, ఆదిలాబాద్ని మోడల్గా చేస్తామని చెప్పారు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలని ఆదిలాబాద్ ప్రజలని మేమంతా కూడా ఈరోజు ఆదిలాబాద్ అంటేనే గౌరవంగా ఎవరొచ్చినా కూడా హక్కున చేర్చుకునేటటువంటి ఆదిలాబాద్ నాకు ఒక అదృష్టం అన్న. ఆ రోజు మోదీ గారు మీరిద్దరు పక్కపక్కన మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు మీరిద్దరు కలిసి నాకు మాట ఇచ్చారు, ఆదిలాబాద్కు ఏం కావాలన్నా కూడా చేస్తున్నారు. మరొక్కసారి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి శంకుస్థాపన చేసినందుకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. గౌరవ స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు జి నగేష్ గారి శుభాకాంక్ష. నేడు ఆదిలాబాద్ మున్సిపల్ పట్టణ పరిధిలో వందలాది కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేయడం కోసం వచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు కృష్ణారావు గారికి, మరో జిల్లా మంత్రివర్యులు గౌరవ పెద్దలు వివేక్ వెంకటస్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ కోసం అడిగినటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారు, పక్క నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు విడమ బొజ్జు గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి సోదరులు వివేక్ గారికి, మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మా జిల్లాలో ఉన్నటువంటి అతిరథ మహాత్ములు అందరికీ, వేదికమైనటువంటి గౌరవ పెద్దలకి, సోదరులకి, సోదరిమణులకి, అధికారులకి, పాత్రికేయులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను సమస్యల విషయంలో వెళ్ళను. ముఖ్యమంత్రి గారు శంకర్ గారు అన్ని అడిగారు. 2 సంవత్సరాలు మీరు పూర్తి చేస్తున్నందుకు ముఖ్యమంత్రిగా మీకు శుభాకాంక్షలు అర్పిస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి డిఫెన్స్ శాఖలో ఉన్నటువంటి దాన్ని జాయింట్గా ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత ఈ మధ్యనే మీరు అనేక సందర్భాల్లో మీకు కలిసినప్పుడు కూడా నగేష్ మనం తప్పకుండా చేద్దామని చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఈ మధ్యనే 700 ఎకరాల భూమి సేకరణ కోసం జీవో వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. మరొకటి ఈ సందర్భాన మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. మా జిల్లాకు సంబంధించినటువంటి భౌగోళికంగా మీకు తెలవంది కాదు, సామాజిక పరిస్థితులు మీకు తెలవంది కాదు, అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి.
ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి సమీక్ష కార్యక్రమాన్ని మీ యొక్క చేరుతో నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గతంలో అనేకమైనటువంటి సందర్భాలలో గత 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద ప్రత్యేకంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించి జిల్లా సమస్యలు ఇంకా అక్కడికక్కడే పరిష్కారం కానటువంటి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టే మీకు నేను ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో మీరు చేయాలని, తాగునీటికి సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయి. గతంలో 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద కెనాల్స్ పాడైపోయి మట్టితో అరోజ్ చేసినటువంటి వాటిని లైనింగ్ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి చెరువుల యొక్క కెనాల్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే అనేకమైనటువంటి రహదారుల యొక్క నిర్మాణాలు జరగవలసిన ఉన్నాయి. విద్యా విషయమైనటువంటి పాఠశాలల యొక్క పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. నాకు ఒక నమ్మకం, విశ్వాసం, మీరు మీ యొక్క అధ్యక్షత నిర్వహిస్తే అది తప్పకుండా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ జిల్లా అటువంటి ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గత 6 సంవత్సరాలుగా గవర్నింగ్ బాడీ లేనటువంటి పరిస్థితులు ఉంది, లేకపోతే సమీక్షలు జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీరు ప్రత్యేకంగా మీరు సమీక్షను నిర్వహించవలసిందిగా మీకు ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నాను. అది ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ రోడ్స్ విషయంలో కావచ్చు, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అదే కాకుండా సమయం లేదు, చివరిగా మరి చాలా సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, TGMS ఐడిసి కావచ్చు, లేకపోతే TGEW ఐడిసి కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. కొంత బిల్లులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేరే జిల్లాలు ఏ విధంగా ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, మా జిల్లాకు కూడా కొంత కేటాయించి ఆ పనుల యొక్క పురోగతికి మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అనేకమైనటువంటి సమస్యల్లో ప్రధానంగా PMKSY కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో పోడు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, ఇంకా రాష్ట్ర స్థాయిలో పెండింగ్ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మాకు ప్రత్యేకంగా అధికారులతోటి మా అందరితోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనరబుల్ ఎంపీ గారికి ధన్యవాదాలతో ప్రజాపాలన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలుకు సలహాదారుగా ఉన్న పెద్దలు, దశాబ్దాల ప్రజాసేవ జీవితాన్ని దర్పణంగా మనకు చూపించిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి శుభాకాంక్ష. సభాధ్యక్షులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మన ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, మళ్ళీ మన ఆదిలాబాద్ మినిస్టర్ వివేక్ గారికి, వేదిక రచించిన ఎమ్మెల్యేలకు, ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసిన నా అక్కలకు, చెల్లెళ్లకు, రైతులకు,
ప్రెస్ సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన గమనించి మేమందరం రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఏం చేస్తాము, మన ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నా అక్కలు చెల్లెలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో గత 2 సంవత్సరాల క్రితము మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత మన ప్రజలని వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు లోను మాఫీ చేయకుంటే మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే అవన్నీ ఆలోచించి నా రైతులని కాపాడాలి అంటే కేవలం మీ డిస్టిక్లే 2,500 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేశాం. అదేవిధంగా రైతులకు ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వాలి పంటలు పండించుకోవడానికని 1000 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా కోట్లాది రూపాయలు ఇచ్చుకుంటూ రైతులకు కూడా ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు రేట్లు ఇచ్చుకుంటూ నా అక్కలకు చెల్లెలకు గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే అది తినలేక అమ్ముకుంటే 80% వాళ్ళు అమ్ముకుంటే దాన్ని కూడా ఆలోచించి డబ్బులకు లెక్క చేయకుండా మరి ఈ డిస్టిక్లే కొత్తగా 1,50,000 కొత్త కార్డ్స్ ఇచ్చాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము. మీ డిస్టిక్లో ఇప్పటికే 10 లక్షల కార్డ్స్ అవుతా ఉన్నాయి. అయినా ఒక్కొక్క కార్డుకు నా అక్కలు చెల్లెళ్ళు సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో మరి 50 రూపాయలైనా దాన్ని లెక్క చేయకుండా మీ అందరినీ సంతోషపరచాలి, మీ అందరూ కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతో మరి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఒక కార్డు ఇవ్వలేదు. కార్డ్స్ కూడా ఇచ్చాం. గ్యాస్ సిలిండర్స్ మనం ఉన్నప్పుడు 500 ఉంటే అది 1,200 అయితే దానికి కూడా నా మహిళా సోదరి పనులకు ఎక్కడైనా ఇబ్బంది కావద్దు, ఇంటి ఖర్చులన్నీ ఫ్రీ వెళ్ళాలి అన్న ఆలోచనతో దాని మీద సిలిండర్కి 500 ఇచ్చడం జరిగింది. ఇవన్నీ మరి టైం ఎక్కువ లేదు కాబట్టి చాలా బస్సులు ఫ్రీ కానీ ఇవన్నీ ఇచ్చినారు. తప్పనిసరిగా మన విద్యార్థులకు కూడా చదువుకున్న వాళ్లకు గత ప్రభుత్వాలు ఇంటుంటే ఉద్యోగం అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుంటే మన ప్రభుత్వం వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. మన పిల్లలు ఆటో నడిపేవారు కానీ హోటల్ నడిపేవారు కానీ గ్రూప్ 1 సర్వీసులో ఇక్కడ కూడా ఉన్నాడు ఒక బాబు. గ్రూప్ 1 సర్వీసులో ఉంటే వాళ్ళ మీద లేనిపోని అపోహలు చేసి కోర్టుకు పోయి కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళకు జాబ్స్ రాకుండా చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం కోర్టులో అప్పీల్ చేసి వాళ్ళకు జాబులు వచ్చే విధంగా చేస్తాం. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మనకు ఫ్యాక్టరీస్ వస్తూ ఉన్నాయి, వందలాది ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. మనం పని చేయడానికి నాణ్యత పెంచుతున్నాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను జూబెల్లి కృష్ణరావు కానీ కన్సర్న్ ఎమ్మెల్యేలు గారు కానీ తప్పనిసరిగా ఆదిలాబాద్కు వస్తాం. మీ బాధలు మీ ఆవేదనలు వింటాం. మనం ఏదైతే చేయదాల్తామో ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి అన్ని సాధిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. కార్మిక సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఆత్మావై పుత్రనామాసి అన్నారు.
తండ్రి వెంకటస్వామి గారి అడుగుజాడల్లో కేవలం వారసత్వం సేవా రూపంలో ప్రజా అనుబంధ రూపంలోనే కాదు, మంత్రిత్వ శాఖ రూపంలో కూడా కార్మిక సంక్షేమంతో ఉపాధి కల్పనతో నైపుణ్యాలను మెరుగుపెడుతూ సాగుతున్న ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు డాక్టర్ జి వివేకానంద స్వామి గారు. వివేక్ గారి సందేశం. అందరికీ నమస్కారము. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ జిల్లా ఎంపీ నాగేష్ గారు, ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, వినోద్ గారు, మన ఎమ్మెల్యే బొజ్జు గారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పెద్దలు, ఈ కార్యక్రమంకి వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారములు చెప్తూ, మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం జరిగింది. అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగము, నిరుద్యోగ వృద్ధి, ఇవన్నీ మర్చిపోయి కేవలము శాండ్ మాఫియా, భూ దందాలు, బియ్యం మాఫియా, ఇవన్నీ అవినీతిలో పడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజాపాలన రావాలని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో, గ్యారంటీ కార్డు, 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సహకారము, అంతేగాక ఒక గొప్ప స్కీమ్ ఇందిరమ్మ ఇల్లులు స్కీమ్. అప్పుడు ఆ రోజులలో మాకు సొంతిల్లు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో ప్రారంభించారో, దీన్ని మళ్ళీ ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి. అంతేకాదు, మనకు సన్న బియ్యమైనా కానీ, కొత్త రేషన్ కార్డులైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించిన తర్వాత చాలా చోట్ల కూడా టీచర్లు సరిగా లేకుంటే 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అంతేగాక నిన్న ముఖ్యమంత్రి గారు మరొక 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డావోస్ పోయి కొత్త ఇండస్ట్రీస్ రావాలని చెప్పి వారి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలని చెప్పి మన రాష్ట్రంలో 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా స్థాపించడం జరిగింది. ఇంతేగాక ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాల ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళందరికీ భోజనాలు పెడుతూ వీళ్ళందరూ కూడా స్కిల్డ్ ఫోర్స్ అయ్యి మనం ఫ్యూచర్లో వీళ్ళు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ కళ మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు. మీరందరూ కూడా మీరు చూస్తున్నారు, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ఏదైతే అవినీతి జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మళ్ళొక్కసారి అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పి అక్కడ కూడా భారీ మెజారిటీతోని 25,000 మెజారిటీతోని ప్రజలు గెలిపించడం జరిగింది. మళ్ళీ ఒక అవకాశం వస్తుంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా, ఏదైతే మేము సర్వే చేసినామో కనుక్కున్నామో మళ్ళొకసారి అవకాశము ప్రజలకు
టీఆర్ఎస్ని భూస్వాత్మితం చేయడానికి మళ్ళొక అవకాశం వస్తుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రజాపాలన, ఈ అభివృద్ధి పాలన చూసి మళ్ళొకసారి కాంగ్రెస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. అమాత్యుల వారికి ధన్యవాదాలతో ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తమ అనుభవాన్ని రంగరించి మార్గదర్శనం చేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సమాజ సేవా తృష్ణ కృష్ణారావు జూపల్లి గారి శుభాకాంక్ష. ఈనాటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, అట్లాగే సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అట్లాగే ఎంపీ నగేష్ గారు, వినోద్ ఎమ్మెల్యే గారు, బొజ్జు ఎమ్మెల్యే గారు, సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఇతర చైర్మన్స్కు ఇంద్రకర్ రెడ్డి గారికి, స్వయం బాబురావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్స్కు, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నా అక్కా చెల్లెలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి, ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని, వాళ్ళ సమస్యలు దూరం చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమా చెప్పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యం అమలు చేస్తూ ఉన్నారు. అది సన్నబియ్యమైనా, మద్దతు ధర అయినా, ప్రతి ఇందిరమ్మ ఇళ్ళైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునాది రాళ్ళు వేయడం జరిగింది. మీ ఇక్కడ వేదిక మీకు ఉందని కనపడలేదు. ఇక్కడ అందరు కూడా 100 కోట్ల రూపాయల పునాది రాళ్ళు వేయడం జరిగింది నిర్మాణాలకు సంబంధించి. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా, అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, అట్లాగే ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 700 ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 60,000 ఉద్యోగాలు గడచిన 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా 40,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, అట్లాగే ఈనాడు చరాక కోరాట ప్రాజెక్టు సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్. 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు. 1 ఎకరానికి నీళ్లు రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నిధులు కూడా జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి, సోయాబీన్ సంబంధించి, ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది. గడచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు
ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, కరెంట్ సంబంధించి కావచ్చు, అది దరఖాస్తు పెట్టిన సందర్భంలో రేషన్ కార్డు నంబర్ తప్పువాడో పేరు తప్పువాడో కొన్ని కారణాల వల్ల వాళ్ళ కొంత లబ్ధి జరగలేదు. చాలామందికి వచ్చినాయి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏది ఉందో పేదవాళ్లకు ప్రతి అంశం పట్ల న్యాయం జరగాలి, ప్రజాపాలన జరగాలి అని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవసరమైతే 3 రోజుల పాటు ప్రతి మాసంలో ఒకసారి కాదు 4 సార్లు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కలెక్టరేట్లోనే అవసరం ఉంటే పడుకొని మీ అందరి దరఖాస్తు స్వీకరించి మొత్తం కూడా డీప్గా డెప్త్గా పోయి సర్వే చేసి యొక్క సమీక్షలు పెట్టి మీకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పని మనవి చేసుకుంటూ, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పచ్చని అడవులు, మరి ఈ యొక్క ఎట్లయితే ఇలా కాశ్మీర్ ఉందో అట్లాగే ఆదిలాబాద్ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మినీ కాశ్మీర్లుగా టూరిజం డెవలప్ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం మనం చేసుకుంటూ ఒక విషయం చెప్పి ముగిస్తా. రైజింగ్ తెలంగాణ 2047 అంటే వచ్చేటువంటి 20 సంవత్సరాల కాలం నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. 2047 అంటే కరెక్ట్ 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 2047 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి కోసం, అది చదువైనా, ఆరోగ్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగమైనా, ఇవన్నీ సమస్యలు తీరాలంటే దూరదృష్టితోటి ఒక ప్రణాళిక రచించి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రప్పించి హైదరాబాద్కు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి వివిధ వర్గాల వాళ్ళకందరికీ కూడా ఇటు రైతాంగానికి, అటు నిరుద్యోగ యువతకు, అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించడం జరిగింది. రేపు డిసెంబర్ 8, 9 తారీఖున ప్రపంచం గర్వించే విధంగా, దేశంలో కాదు ప్రపంచం గర్వించే విధంగా పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరి భవిష్యత్తు కోసమే చెప్పని వాస్తవాన్ని గమనించి వీలున్న వాళ్ళు కాబట్టి వచ్చి చూసి వెళ్ళని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ జిల్లాకు వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చి మీతో కలుసుకొని మీ యొక్క కష్టసుఖాలు పాల్గొని మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. జలపాతాల జిల్లా, పచ్చని అడవుల ఖిల్లా ఆదిలాబాద్ను పర్యాటక కోణంలో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న అమాత్యుల సందేశానికి ధన్యవాదాలతో ఆదిలాబాద్ పట్టణ యువతను, పట్టణంలోని తల్లులు చెల్లెల్ని ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అభినందించేందుకు వేంచేసిన ఆనరబుల్ సీఎం గారు, మీకు తెలుసు పిల్లల కోసం యంగ్ ఇండియా స్కూల్స్ వారికి ఎంత ఫోకసో తల్లుల కోసం మహాలక్ష్ములుగా, గృహలక్ష్ములుగా గౌరవించడం అంతే ఫోకస్. ఒలింపిక్ కళల యువత కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, నైపుణ్యంతో ఉపాధి కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, ఇందాక ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు గ్లోబల్ స్థాయిలో మన తెలంగాణ పండుగ రేపు డిసెంబర్ 8, 9 తేదీల్లో. సంకల్పం, తదేక దృష్టి, ఫోకస్ అండ్ డిటర్మినేషన్ అభివృద్ధి మంత్రాలుగా సాగుతున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సభాధ్యక్షులు, మిత్రులు పాయల శంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2023 డిసెంబర్ మాసంలో మీరందరూ మీ ఓటునే ఆయుధంగా మార్చి
తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాటి ప్రభుత్వాన్ని ఓడించి మీరు అండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా 2 తరాలుగా ఆదిలాబాదు జిల్లా ప్రజల తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు, సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా కార్యక్రమాలకు ముందుకు నడిపిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని, శాసన మండలి సభ్యులు మిత్రులు విఠల్ గారిని, శాసన సభ్యులు మిత్రులు వినోద్ గారిని, వెడమ బొజ్జు గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారిని, వేణుగోపాలాచారి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఆదిలాబాద్కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఇక్కడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, ఒక్క గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ ఉన్న వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి
2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి 1 నిమిషమైన అవకాశం ఇచ్చిండ్రా? మీరు ఆలోచన చెయ్యండి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది. అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను, సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి పరిస్థితులు రానివ్వద్దు. నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన, ప్రధానమంత్రిని కలిసిన, కేంద్ర మంత్రులను కలిసిన, మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ వల్ల మన కళ సాకారమైంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన 100 దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి, ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని, అదేవిధంగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి కదా. పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అని అంటే వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని
ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత 4-5 రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభించిన. మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించినాం. ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా 40 సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినరు. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం, ఆదుకుంటామని చెప్పి అదే విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది. అదే కాకుండా ఆనాడు ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు, మీ పాలమూరు జిల్లాను ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి, ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. రాబోయే 2 నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా. అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2007-8లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడేటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలు 38,500 కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు. దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి, ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరమైంది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. 10 ఏళ్ళు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది.
ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికి మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 148 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది. తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది. అదైనా మంచిగా జరిగిందా అంటే 1,00,000 కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడియేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి, పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. దానికి మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్య, నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాదును ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత
ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి. మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు, మా బొజ్జు ఖానాపూర్ అంటాడు, మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేకన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు కూలితే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరన్నా. నేను సూచనే చేస్తున్నా. మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది. అనుమతించేది నేను, కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరా. మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి. మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లా 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇవి సరిపోతాయంటే సరిపోవు. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు, మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లై ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ, నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి. మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మా అక్కలు, ఆడబిడ్డలు, అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగా ఉండే, మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చిండు. మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ. వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపు వాళ్ళతో మాట్లాడేటోళ్ళని. అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ జాతర పోవాలన్నా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా,
లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి, లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది, బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది. దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు. కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి, మీ తమ్ముడో మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క? అడిగినరా? మా ఆడపిల్లలు చెప్పాలి. ₹1 టికెట్ అన్న పెట్టిరా? 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది. ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా అక్కలు నడిచేయుతుంది. 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి, సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం. చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలే వచ్చినాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి. మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీల మిగతా 35 లక్షలు. అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది. అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు. 2 ఏళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంతగానం చూసిర్రా? ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు. చివరి గింజ వరకు నేను కొంటాను, సన్న వడ్లు పండించండి, 500 బోనస్ ఇస్తాని ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లకు ₹500 బోనస్ ఇచ్చినాం. మరి ఆ సన్న వడ్లు ఎక్కడికి పోయినాయి? దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న వడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచినాం. 3,10,00,000 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు. 3,10,00,000 మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు. ఇంతకంటే సంతోషం ఏమన్నా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు. సోయాబీన్ కొనాలి, జొన్నలు కొనాలి, మిగతావి కూడా కొనాలి. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఇంకా మావాడు నకల్ చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రా నాయన, ఇదో పెద్ద కష్టమే ఉంది. చూస్తా, ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం. ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా.
సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే వీడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకని, ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని భోజనం చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగిండంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా ఆదిలాబాదును అభివృద్ధి చేసుకోండి. మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్టు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు, రోడ్లు అంచనాలు వేసి శంకర్కి ఇస్తాం. మోడీ గారి దగ్గర నుంచి నిధులు తెమ్మనాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, మిగతా జిల్లాలకు వినిపించాలి. ఆదిలాబాదు జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి, ఎంత గౌరవంగా, ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించిండ్రో, ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాలల్లో గొప్పగా ఆదిలాబాదు జిల్లాలోనే జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా, తొందరలోనే మళ్ళీ వస్తా, మీకు నిధులు ఇస్తా, ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రెండేండ్ల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పండగ ఉత్సాహాన్ని పంచారు ఆనరబుల్ సీఎం గారు. ఇప్పుడు 19,69,33,33,000 బ్యాంక్ లింకేజ్ చెక్ ఇస్తారు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదిలాబాద్ సోదరిమణులకు. ఆనరబుల్ సీఎం గారు, ఆదిలాబాద్ పట్టణంలోని యువతి యువకులకు, విద్యార్థులకు, అక్కా చెల్లెళ్లకు, మరి అన్ని వర్గాల వారికి ఉత్సాహాన్ని పెంచే, ఆనందాన్ని పంచే ఎన్నో సమాచారాలు అందించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ ఆనరబుల్ సీఎం గారి సందేశానికి మనమంతా మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు.
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగా